శుభోదయం. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక చెట్టు. ఒక చెట్టు గురించి నా ఆలోచనలు ఎలా ఉన్నాయి. సమభావ సంకేత సహనంపు సహవాసి మమతానురాగంపు మాతృమూర్తి సరిగమ రాగంపు సంగీతమందించు చిరుగాలి చిమ్మెడి చిన్న తల్లి నడియండ నర్తింప నడయాడు మనుజుల కరుణించు నీడయౌ కన్న తల్లి పెనుగాలి తనువెల్ల పెకలింపరాలుతో మోడవును చిదుగౌను మూగ తల్లి పరుల సేవకై నిరతమ్ము పాటుబడడి చెట్టు చేమల పనితీరు చిత్రమగును విత్తు మొలకెత్తు తీరుగా వెతలుబడిన మనిషి భవమంత బంగారు మాన్యమగును. ఈ పద్యభావం సమభావ సంకేత సహనంపు సహవాసి, సమానమైనటువంటి ఆలోచనతో దారిన పోయే వారికి నీడనివ్వాలంటే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనే ఆలోచన ఉండదు. అందరికీ సహవాసంగా అంటే మిత్రత్వంతో ఒకే విధమైనటువంటి మమత అనురాగం పంచేటువంటి ఒక తల్లి లాంటిది చెట్టు. సరిగమ రాగంపు సంగీతం అందించు. చెట్టు సన్నని గాలి వేస్తుంది. ఆ గాలిలో కొన్ని సంగీత రాగాలు కూడా గాలి వెంట వస్తుంటాయి. చిరుగాలి చిమ్మెడి చిన్న తల్లి, చిన్న తల్లిలాగా ఒక గాలిని వీస్తున్నప్పుడు సంగీత రాగం కూడా మనకు వినిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నడియండ నర్తింప నడయాడు మనుజుల కరుణించు నీడయవు కన్న తల్లి. నడి ఎండలో నడుస్తున్నటువంటి మనుషులకి ఈ కాళ్ళు కాలుతున్నా ఎండ మాడుతున్నా ఏ బాధ ఉన్నా కూడా దగ్గరకు ఒక చెట్టు కనిపిస్తే చెట్టు కింద చేరి 2 నిమిషాలు నిలబడతాం అని వాళ్ళని రండి రండి అని పిలిచి తన నీడలో కాపాడే కన్న తల్లి. పెనుగాలి తనువెల్ల పెకలింప. ఒక్కోసారి పెద్ద గాలులు వస్తాయి, బీభత్సం జరుగుతుంది, ఉత్పాతం జరుగుతుంది. ఆ తరుణంలో తనువెల్ల పెకలింప రాలిపోతుంది. అది చెట్టు వ్రేళ్లతో సహా లేపి బయటపడేస్తుంది ఒక్కొక్క ఉధృతం. ఆ పరిస్థితిలో కూడా తను రాలి తదుపరి మోడవును ఎండిపోతుంది, తదుపరి చిదుగవును ఒక కట్టె పుల్లలాగా తయారవుతున్న మూగ తల్లి పరుల సేవకై నిరతమ్ము పాటుపడడి. ఇంత చేసినా కూడా తాను ఇతరుల సేవ కోసమే నిరంతరం ఉంటుంది. చెట్టు చేమల పనితీరు. ఒక చెట్టు కానీ ఒక మొక్క కానీ అది మనం నాటడం, విత్తు పైకి రావడం, అది మొలవడం, ఇదంతా కూడా చిత్రంగా అనిపిస్తుంది. విత్తు మొలకెత్తు తీరుగా వెతలబడిన ఆ విత్తనం ఏ విధంగా ఎన్ని కష్టాలు పడి ఒక చెట్టులాగా తయారై మనుషులకు ఉపయోగపడుతుందో ఆ కష్టాలన్నీ కూడా మనిషి అనుభవిస్తే తన జీవితం బంగారు మాన్యమవుతుందని చెప్పడంలో సందేహం లేదు. నమస్తే.